భారతదేశంలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం ఎక్కువ జరుగుతూ ఉంది. దీన్ని అరికట్టేందుకు భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీంట్లో ఈగల్ టీమ్స్ ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్లో ఈ మాదక ద్రవ్యాలని నిరోధించడానికి కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారు వారి ఆధ్వర్యంలో ఆదేశాల మేరకు మన ఈగల్ టీమ్ చీఫ్ గారి యొక్క ఆధ్వర్యంలో, అదేవిధంగా పల్నాడు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బి కృష్ణారావు ఐపీఎస్ వారి యొక్క ఆదేశాలు, సూచనలు, సలహాల మేరకు ఈరోజు ఈ గ్రామంలో గార్డెన్ సెర్చ్ చేయడం జరిగింది. ఈ భాగంలో డ్రగ్స్ వినియోగిస్తే దానివల్ల కలిగేటువంటి దుష్పరిణామాల గురించి ప్రజలకు, ముఖ్యంగా యూత్కి తెలియజేయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్రగ్స్ వినియోగం చేయొద్దని చెప్పేసి వారికి అవగాహన కల్పిస్తున్నాము. దానివల్ల ఆరోగ్యం పాడవటమే కాకుండా సమాజంలో కూడా తీవ్ర పరిణామాలు జరుగుతాయి. దానివల్ల మనకి నేరాలు కూడా జరిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి వాటిని నిర్మూలించడానికి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు గామాలపాడు గ్రామంలో గార్డెన్ సెర్చ్ చేయడం జరిగింది. ఈ గార్డెన్ సెర్చ్లో సుమారుగా చెక్ చేసినప్పుడు లైసెన్స్ లేనటువంటి 40 టూ వీలర్స్ని మనం సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 5 పలుగులు, 5 గొడ్డళ్ళు, 2 కర్రలు, 1 కొడవలి కూడా సీజ్ చేయడం జరిగింది. ఇవి ఎందుకు పెట్టుకున్నారు, నేరాలు చేయడానికా లేకపోతే ఏ కారణాలతో ఇవి ఉంచుకోవడం జరుగుతుంది అనేది చెక్ చేయడం జరుగుతూ ఉంది. తర్వాత ఈ లైసెన్స్ లేనటువంటి వెహికల్స్ను కూడా దొంగ బండ్లు ఏమైనా ఉన్నాయా, ఎందుకు వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, కరెక్ట్గా ఉన్నాయా లేవని కూడా మనం విచారిస్తూ ఉన్నాం. దీంట్లో ఈరోజు 5 మంది సిఐలు, 10 మంది ఎస్ఐలు, 60 మంది కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ కూడా మనం ఇక సెర్చ్లో పాల్గొనడం జరిగింది. ఇవన్నీ కూడా గ్రామంలో అవగాహన కల్పించడానికి, డ్రగ్స్ని వాడొద్దు, దానివల్ల దుష్పరిణామాలు ఏ విధంగా ఉంటాయని అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది.